రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. చాలా రోజులు అయింది చూసిన ఆనందంగా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు. 6 అడుగుల బుల్లెట్ గోపాల్ గారితో సినిమా చేయాలని చెప్పేసి నాకు చాలా రోజుల నుంచి కోరిక ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. బట్ కొన్ని కారణాల వల్ల కొంచెం ఒకసారి అనుకున్నాం కానీ కుదరలేదు. బుజ్జి కాంబినేషన్, ప్రొడ్యూసర్ బుజ్జి కాంబినేషన్లో. బట్ తర్వాత ఒక రోజు కొన్ని కథలు అనుకుంటున్న టైంలో వంశీ గారు కథ చెప్పారని చెప్పి గోపాల్ గారు ఫోన్ చేయడం జరిగింది. మంచి గోపాల్ మంచి కథ విన్నాను, ఒకసారి వింటామని. ఎందుకంటే వంశీ ఆల్రెడీ అంతకుముందు నాకు బాగా పరిచయం అనమాట. వీళ్ళ కథ విన్న తర్వాత పర్ఫెక్ట్గా యాప్ట్ గోపాల్ గారితో చేసేటప్పుడు ఇట్లాంటి కథే చేయాలనుకున్నాను. దాని గారు వంశీ చెప్పినప్పుడు కూడా ఆల్మోస్ట్ తను నేరేట్ చేసినప్పుడు కథ ఆల్మోస్ట్ సినిమా అట్లా కనిపించింది, అంత బాగా నేరేట్ చేసేస్తాను. దాని తర్వాత దానికి మాటలు అప్పూరావు గారు ఉన్నప్పుడు అప్పూరావు గారి గురించి నాకు బాగా తెలుసు. బట్ నాకు ఛాన్స్ రాలేదు అంతకుముందు ఈ సినిమా వర్క్ చేయడానికి. బట్ ఈ సినిమా తను వర్క్ చేసి తన డైలాగ్స్ రాసినప్పుడు సినిమా కొన్ని సీన్స్ అంటే మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయన్నమాట. బట్ తను రాసిన డైలాగ్స్ సీన్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయ్యింది, చాలా బాగా ఎన్హాన్స్ అయ్యి. ఎందుకంటే కామెడీ సీన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానీ చాలా బాగా రాశారు రవి గారు. ది సేమ్ టైం గోపాల్ గారు అంటే డైరెక్షన్ ఎట్లా ఉంటుందో ఏంటో అనుకోని అంటే నాకు అంటే పెద్ద హిట్లు ఇచ్చినారు, ఆయన పెద్ద హీరోస్ చేసినారు. నేను చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాగా చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఎలా ఉంటుంది. బట్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వెరీ కూల్ పర్సన్. తనకి ఏం కావాలో ఎంత కామ నాకు అంత కూల్ అంటే ఎక్కడ అసలు సౌండ్ కూడా వచ్చేది కదా సెట్స్లో, అంత కూల్గా చేపించుకున్నారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అన్నమాట సినిమాలో, కొన్ని ఇంటర్వల్ బ్లాక్ కానివ్వండి, కొన్ని ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నిజంగా చేసేటప్పుడే మాకు ఆన్ సైడ్స్ అంత బాగా ఫీల్ వచ్చింది. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా గోపం ఇద్దరు ఇట్లా చేద్దామని చెప్పి అంతా ఉన్నారు. డెఫినెట్గా ఆ సీన్స్ అని డెఫినెట్గా సినిమాలో మంచి హైలైట్ అవుతుంది నమ్మకం ఉంది నాకు. బట్ కొన్ని కారణాల సినిమా ఇది ఇప్పుడు కొంచెం డిలే అయింది. బట్ ఫర్ సమ్ రీజన్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎంత డిలే అయినా కూడా ఎండ్ ఆఫ్ ది మంచి టైంలో వస్తుంది. రేపు June 9th రిలీజ్ చేస్తా అంటున్నారు. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. అట్ ది సేమ్ టైం గోపాల్ గారు, మణి శర్మ గారు నా కాంబినేషన్ అంటే మణి శర్మ గారితో నాకు మంచి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. గోపాల్ గారు, మణి శర్మ గారు కూడా మంచి కాంబినేషన్. డెఫినెట్గా మణి శర్మ గారు దీని సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు. సేమ్ టైం 9 ఆల్మోస్ట్ అంటే కొంచెం అప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చింది. బట్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, మంచి లవ్లీ క్యారెక్టర్. ప్లస్ బ్రహ్మానందం గారి కాంబినేషన్, ఎన్ని సీన్స్ చాలా బాగా లవ్లీగా ఉంటాయి. సినిమా చూసే ప్రతి ఆడియన్స్ నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఈ సీన్స్ అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే డెఫినెట్గా ఎక్కడో వాళ్ళు కనెక్ట్ అవుతుంది స్టోరీ. కెమెరామెన్ బాలమురుగన్ గారు కూడా చాలా బాగా తీశారు. ఐ థింక్ దిస్ మూవీ డెఫినెట్ ఒక మంచి సినిమా అవుతుందని గట్టి నమ్మకం అయితే ఉంది. డెఫినెట్ గోపాల్ గారు అంటే ఆయన దగ్గర నుంచి ఎట్లాంటి కథ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎలాంటి సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అట్లాంటి మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి, చేసి అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అందరికి, ప్రొడ్యూసర్కి అందరికీ బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. అట్ ద సేమ్ టైం థ్యాంక్స్ ఫర్ PVP ఫర్ సపోర్టింగ్ us టు ది మూవీ. ఈ స్టేజ్కి రావడానికి, రిలీజ్కి రావడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.